ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా నా ఛానల్ని వీక్షిస్తున్న శ్రేయోభిలాషులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేవి ముగ్గులు. మరి ఈ ముగ్గులు వెనకాల కూడా మనకి హిందూ ధర్మంలో సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. అటు ఆరోగ్యాన్ని, పారిశుధ్యాన్ని, విజ్ఞానాన్ని మేళవించిన సంప్రదాయాల్లో ముగ్గులు ఒకటి. ఈ ముగ్గుల్లో మనం కొంచెం బియ్యపిండి అలాగే గుల్ల సున్నం ఈ రెండిటిని కలిపి మనం ముగ్గు పిండి అని అంటాం. పూర్వం రోజుల్లో ఆవు పేడతో కళ్ళాపు జల్లి ఈ ముగ్గు పిండితో రకరకాల చుక్కల ముగ్గులు వేసేవాళ్ళు. ఈ సున్నంలో ఉన్న ఘాటు వల్ల రోగకారకమైన క్రిమికీటకాలు ఏవి కూడా ఇంటిలోకి రాకుండా ఇవి నిరోధిస్తాయి. అలాగే మన హిందూ ధర్మంలో ఈ ముగ్గుల్లో యంత్ర తంత్ర రహస్యాలు కూడా దాగి ఉండటం వల్ల హాని కలిగించే దుష్ట శక్తులు ఏవి కూడా ఇంటిలోకి దగ్గరకు రానివ్వకుండా కూడా అడ్డుకుంటాయి. అలాగే శుభకార్యము, మంగళకరమైన కార్యక్రమాలు, యజ్ఞయాగాదుల్లో కూడా ముగ్గులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముగ్గు లేకుండా గడప దాటి బయటకి వెళ్ళకూడదు. పూర్వం రోజుల్లో సాధువులు, సన్యాసులు భిక్షాటన చేసేవాళ్ళు గుమ్మం ఎదురుకుండా ముగ్గు లేదంటే వెళ్ళేవాళ్ళు కాదు. అంటే అక్కడ ఏదో అశుభం జరిగిందని సంకేతం. అలాగే మనం ఇంటి ముందర వేసే ముగ్గుల్లో కూడా పురాణ గాథలకు సంబంధించిన విశేషాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతి కాబట్టి అంటే దక్షిణాయనం నుంచి మనం ఉత్తరాయణంలోకి అడుగు పెడతాం. అలాగే ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి. గడుల రూపంలో ఈ ద్వారాలు తెరుచుకున్నట్లుగా మనం ముగ్గులు వేస్తాం. అలాగే రథం ముగ్గు, రథం కూడా సంక్రాంతి మొదటి రోజు రథం లోపలికి వస్తున్నట్లుగా, అలాగే 4వ రోజు రథం బయటకు వెళ్తున్నట్లుగా వేస్తాం. అటు యోగశాస్త్రం, ఖగోళ శాస్త్రం, అలాగే పురాణ గాథలకు సంబంధించిన విశేషాలను కూడా ఇది తెలియజేస్తుంది. అలాగే ఎటువంటి చుక్కలు లేకుండా వేసే ముగ్గు నక్షత్రం, స్టార్ సింబల్. ఇది కుండలికి సంకేతం. దీన్ని షట్కోణం అని కూడా పిలుస్తాం. అలాగే పద్మం, అష్టదళ పద్మం. మనం తులసి కోట దగ్గర దీపారాధన చేసినప్పుడు యజ్ఞ యాగాదుల్లో కూడా ఈ అష్టదళ పద్మాన్ని ఉపయోగిస్తాం. ఈ ముగ్గుల్లో యంత్రము, యాంత్రికమైన శక్తి అంటే దైవ శక్తులను ఆకర్షించే గుణము, బలము ఈ ముగ్గుల్లో ఉన్నాయని మన శాస్త్రం కూడా చెబుతోంది. అలాగే మంత్రబలంతో పాటు యంత్రబలం కూడా నిక్షిప్తమై ఉన్న స్థలాలే టెంపుల్స్. అందుకనే మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. అలాగే మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది, మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అందుకనే ఈ ముగ్గుల వెనకాల కూడా మనకి హిందూ ధర్మంలో సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన రహస్యాలు దాగి ఉన్నాయి. చూశారు కదా మన హిందూ సాంప్రదాయంలో ముగ్గులకి ఉన్న ప్రత్యేకమైన విశిష్టత. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుస్తాను. అండ్ మరోసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభం భూయాత్.